దేవుని నామమునికి మహిమ కలుగునుగాక. మీకు నా ఆదివారపు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మార్చ్ 15వ తేదీ 2026 సంవత్సరము ఆదివారము. ఈరోజు వాక్యము యోహాను సువార్త 19వ అధ్యాయము 39వ వచనము. మొదటి రాత్రి వేళ ఆయన యొద్దకు వచ్చిన నికోదేము కూడా బోళముతో కలిపిన అగరు రమారమి 150 సేర్ల ఎత్తు తెచ్చాను. దేవుడి వాక్యము ద్వారా నేడు మనతో మాట్లాడి మనము ఆయన శిష్యులముగా జీవించే కృప దేవుడు మనలో ప్రతి ఒక్కరికి దయచేయునుగాక. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి యూదుల అధికారి అయిన నికోదేమను పరిసయ్యుడు వచ్చాడు. అతడు వచ్చి రాత్రివేళ యేసునొద్దకు వచ్చాడు. ఎందుకంటే మిగిలిన పరిసయ్యులందరూ కూడా యేసును అంగీకరించటం లేదు సరికదా, ఆయన మీద ఎంతో శత్రుత్వంతో నిండి ఉన్నారు. ఎందుకంటే ప్రభు అయిన యేసు వారి భక్తిలో ఉన్న లోపాలను స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు కానీ పైకి భక్తి గలవారిగా ఉండి వారు ప్రజల మీద భారములు మోపుచూ ఉన్నారు, కానీ వారు దానిని అనుసరించటం లేదు. ఏదేమైనప్పటికీ ప్రభు అయిన యేసు యొక్క నీతిని, యథార్థతను, నిర్మోహమాటమైన ఆయన వాక్చాతుర్యమును, అధికారముతో ఆయన చేసే క్రియలను, స్వస్థతలను, బీదలను ఆయన ఆదరించుటను, ప్రజలందరూ ఆయనను వెంబడించుటయు వారికి నచ్చలేదు. అసూయతో, ద్వేషముతో, కోపముతో నిండుకొనిన వారే. ఇంతకాలం ప్రజలు మమ్ములనే గౌరవించేవారు. ఇప్పుడు మమ్మును మించిన పేరు యేసు తెచ్చుకుంటూ ఉన్నాడు. ప్రజలందరూ మమ్మలను విడిచి ఆయనను వెంబడిస్తూ ఉన్నారు అని అసూయతో నిండిన వారే యేసును అంగీకరించలేదు. అయితే ఇతడు పరిసయ్యుడై ఉండి యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడువని మేమెరుగుదుము అంటూ ఉన్నాడు. నేనెరుగుదును కాదు, నేనొక్కడనే కాదు, యేసయ్య, పరిసయ్యులందరూ ఎరుగుదుము అంటూ ఉన్నాడు. వారందరూ ఎరుగుదురు కానీ వారు అంగీకరించడం లేదు. ఇతడు మాత్రం అంగీకరిస్తూ ఉన్నాడు. అయితే ఇతడు రహస్యముగా యూదులలో ఉండి, పరిసయ్యులలో ఉండి యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించువాడై ఉన్నాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయినప్పుడు యూదుల భయం వలన రహస్యముగా యేసు శిష్యుడైన మరి ఒక వ్యక్తి, ధనవంతుడు, నీతిమంతుడు, సన్హెద్రిన్ సభలో గొప్ప పేరుగాంచినవాడు, అరిమతేయ అనే ప్రాంతమునకు చెందినవాడు. ఇతని పేరు యోసేపు. ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్పమంటారా? యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు మొట్టమొదటిగా ఆయనను ఎత్తుకొనినది యోసేపే. లోకములో ఆయన తండ్రిగా పిలువబడింది యోసేపే. యోసేపు యొక్క కుమారునిగా యేసుక్రీస్తు ప్రభువారు పరిగణింపబడ్డాడు. అయితే ఆయన జన్మము యోసేపుతో జరిగింది. ఇప్పుడు ఆయన మరణము తర్వాత ఆయన సమాధి మరి ఒక యోసేపుతో జరుగుతూ ఉంది. ఆ యోసేపు వడ్రంగివాడు, నీతిమంతుడు. ఈ యోసేపు పరిసయ్యుడు, నీతిమంతుడు. అతడు మరియకు తోడై యేసుక్రీస్తు ప్రభువారిని మొట్టమొదటిగా ఎత్తుకొన్నది ఆ యోసేపే. కానీ చివరిగా యేసుక్రీస్తు ప్రభువారిని మోసుకుని వచ్చి నారవస్త్రములతో ఆయనను చుట్టి విలువైన బోళము కలిపిన అగరు రమారమి 150 సేర్లు తీసుకొని వచ్చాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ యోసేపు అంతకు మునుపు రహస్యముగా ఆయనను వెంబడించిన వాడే. ఈ నికోదేము కూడా రహస్యముగా అంతకు మునుపు ఆయనను వెంబడించిన వాడే. కానీ ఇప్పుడు వారు తెగించారు. సన్హెద్రిన్ సభలో వారి స్థానము కంటే పరిసయ్యులందరూ మాకు వ్యతిరేకమవుతారు అని వారు ఆలోచించకుండా, వారి స్థానము ఏమైనప్పటికీ, వారు ఎదుర్కొనే వ్యతిరేకత ఎంత ఉన్నప్పటికీ వారు తెగించి ప్రభు అయిన యేసు దేహమును మోసుకుని వచ్చారు. ఎంతో జాగ్రత్తతో
రాజులకు మాత్రమే జరిగే కార్యమును జరిగించి, అనగా యేసుక్రీస్తు ప్రభువారి దేహమును బోళముతో కలిపిన అగరు తీసుకుని వచ్చి దానితో ఆయన దేహమునకు పూసి నారబట్ట చుట్టి ఈ అరిమతయి యోసేపు తన కొరకు తొలుచుకున్న సమాధిలో యేసు దేహమును ఉంచారు. ప్రియ సహోదరుడా, సహోదరి, వీరిరువురికి అనగా అరిమతయి యోసేపునకు అదేవిధంగా నికోదేముకు తెలిసిన విషయం ఏంటంటే, మనం రహస్యముగా ఆయనను వెంబడించడం ఏమో కానీ ప్రభు అయిన యేసు నిజమైన శిష్యులముగా ఉండాలంటే మనము త్యాగము చేయాలి. నిజమే ప్రియ సహోదరుడా, సహోదరి, త్యాగము చేయనివాడు క్రైస్తవుడు కాదు. ప్రభువు కొరకు త్యాగము చేయనివాడు క్రైస్తవుడు కాదు. ప్రభువే తన సమస్తమును నీ కొరకు నా కొరకు విడిచిపెట్టగా ప్రభువు కొరకు నీవు సమయాన్ని త్యాగం చేయలేకపోతున్నావా? దేవుని సన్నిధిలో కూర్చునే ఆ 2-3 గంటలు ఎంతో ముళ్ళ మీద కూర్చున్నట్టుంటారు కొంతమంది. 10 సార్లు వాచ్ చూసుకుంటారు కొంతమంది. అనేక మార్లు ఆ సెల్ ఫోన్ ఉపయోగిస్తారు. వాక్యం చెబుతూ ఉంటే లోక వార్తలు, స్పోర్ట్స్ న్యూస్, ప్రపంచ వార్తలు, మొబైల్ ఫోన్లో వాట్సాప్లు ఇలా చూచుకునేవారు ఎంతమంది? ఎంత విచారం! వీరైతే చూడండి, వారి స్థానమును, వారు భవిష్యత్తులో ఎదుర్కోబోయే వ్యతిరేకతను వాటన్నిటినీ పక్కన పెట్టి వారు ప్రభువు కొరకు త్యాగం చేస్తున్నారు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఫాలోయింగ్ జీసస్ ఈజ్ కాస్ట్లీ. ప్రభు అయిన యేసు ఇచ్చే రక్షణ ఉచితం, కానీ ఆయనను వెంబడించడం చాలా చాలా త్యాగంతో కూడింది. ప్రభు అయిన యేసు కొరకు, ఆయన రాజ్యము కొరకు, ఆయన సంఘము కొరకు నీవేం త్యాగం చేస్తూ ఉన్నావు? ఆయన తన ప్రాణమును మన కొరకు పెట్టి ఉండగా మనం ఏమి చేసినా అది తక్కువే అవుతుంది. చూడండి, అపోస్తులైన పౌలు అంటూ ఉన్నాడు, వెనుకున్నవి మర్చి ముందున్న వాటికై వేగిరపడచ్చు, గురి యొద్దకే పరిగెత్తుచున్నాను, సమస్తమును నష్టముగా ఎంచుకున్నాను, పెంటతో సమానంగా ఎంచుకున్నాను అంటున్నాడు పౌలు. మరి వారు ఎంత త్యాగం చేశారు! ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రభు కొరకు నువ్వేం చేస్తున్నావు? మిషనరీలు చేసిన సేవ అదే కదా. వారు తమ జీవితాలను పణంగా పెట్టారు, వారి కుటుంబాలను పణంగా పెట్టారు, వారి డబ్బును, వారి ఆరోగ్యాన్ని, వారి శక్తిని, వారి జ్ఞానాన్ని, వారి బలాన్ని సమస్తమును వారు ప్రభువు కొరకు త్యాగం చేశారు, పణంగా పెట్టారు. ప్రభు రాజ్య వ్యాప్తి కొరకు పాటుపడ్డారు. మరి ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రభు కొరకు నువ్వేం చేస్తున్నావు? దేవుని కొరకు, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు నీవేం త్యాగం చేస్తున్నావు? నిజంగా ఎవరికి వారమే ఒంటరిగా కూర్చుని ఒక పెన్ను పేపర్ తీసుకుని ఒక చిట్టా రాస్తే, ఒక లిస్ట్ రాస్తే, దేవుని కొరకు నేను ఇది చేశాను, ప్రభు మందిరము కొరకు ఇది చేశాను, సువార్త వ్యాప్తి కొరకు ఇది చేశాను అని మన సమయాన్ని, మన శక్తిని, మన ధనమును, మన కుటుంబమును అని మనం లెక్క రాస్తే ఎంతొస్తుంది లెక్క? ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రభువు నీ కొరకు, నా కొరకు సమస్తమును విడిచిపెట్టి రిక్తునిగా చేసుకుని దాసుని స్వరూపము దాల్చి సిలువలో నీ కొరకు, నా కొరకు బలియాగమవ్వగా మనం ప్రభు కొరకు ఏం చేస్తున్నాం? ఒకే ఒక్క జీవితం ఉంది నీకైనా నాకైనా. మన ప్రభువు గొప్పవాడని, ఆయన ప్రేమను వివరించుటకు, ఆయన ప్రేమను క్రియలలో చూపుటకు, ఆయన ప్రేమను ప్రకటించుటకు, ఆయన సువార్త వ్యాప్తి చేయుటకు ఒకే ఒక్క జీవితం. ప్రియ సహోదరుడా, సహోదరి, దానిని నీవెలా గడుపుతూ ఉన్నావు? ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడును సర్వశక్తివంతుడువైన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం గల దేవ, మరొకసారి ప్రభువా, నికోదేము ద్వారా మాతో మాట్లాడారు. ప్రభువా, ఒకప్పుడు అతను రహస్యముగా వెంబడించిన వాడే, కానీ ఇప్పుడు నీ కొరకు తన స్థానమును, తన పేరును, తన పరిసయ్యిని, పదవిని విడిచిపెట్టడానికి, వ్యతిరేకతను ఎదుర్కోవటానికి సిద్ధపడ్డాడు. ఎంతో విలువైన ప్రభువా పరిమళాన్ని తీసుకొచ్చి నీ దేహమునకు పూశాడు.
ఎంత గౌరవం ఇచ్చాడు నాయన. ప్రభువా, మేము చాలాసార్లు నిన్ను వెంబడిస్తున్నాం కానీ మేము నీ కొరకు మాలో చాలామందిని ఏమీ కోల్పోవటానికి ఇష్టపడటం లేదు. నీవా లేకపోతే మా సౌఖ్యమా అంటే చాలాసార్లు ప్రభువా విచారకరం. నీ సేవ కంటే మా సౌఖ్యమే ముఖ్యమనుకుంటున్నామేమో, మమ్మలను క్షమించండి. ప్రభువా, నీవు మా కొరకు అంత కార్యము చేయగా, నిన్ను నీవే ఖర్చు చేసుకొనగా, బలియాగమవ్వగా, రక్తము కార్చగా, ప్రాణమును పెట్టగా, నీ కొరకు మేమేం చేస్తున్నామనే ప్రశ్న మమ్మల్ని మేము వేసుకోవటానికి కృప చూపించారు. స్తోత్రాలు. ప్రభువా, త్యాగము చేయనివాడు నీ కొరకు, నీ పని కొరకు, నీ పరిచర్య కొరకు, నీ మందిరము కొరకు త్యాగము చేయనివాడు క్రైస్తవుడు కాదు అనే సత్యాన్ని మేము గ్రహించి ఉండగా, అతి త్యాగపూరితమైన జీవితము. ఎందుకంటే ప్రభువా, నీ కొరకు ఎంత చేసినా అది తక్కువే గనుక, నీ కొరకు నీ ప్రేమను పంచుటకు, నీ ప్రేమ కలిగి జీవించుటకు మాలో ప్రతి ఒక్కరికి కృప చూపమని ఈ రోజంతా ప్రభువా, నీ కృపా కాపుదల, కనికరము, కటాక్షము, నీ కరుణా కటాక్షములు మాకు కిరీటముగా ధరింప చేయమని, మేలు చేయమని యేసునామములో స్తుతించి వినయముగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా వందనములు. ప్రభు పరిచర్యలో మీ సహోదరుడు దిలీప్ బాబు.